ఈరోజు మేము ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లో 13 జిల్లాల నుంచి కూడా మరి ఈ యొక్క రావడం జరిగింది. ఇక్కడ అమరావతికి రావడం జరిగింది. ఇందులో మేము మరి గత 6-7 సంవత్సరాలుగా నవంబర్ 7కి 6 సంవత్సరాలు పూర్తి 7వ సంవత్సరాలు అడుగు పెట్టడం జరిగింది. మరి ఇంత సర్వీస్ ఉన్నప్పుడు కూడా మాకు ఏ విధమైనటువంటి పర్మనెంట్ అనేది లేకుండా, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేది తీర్పిచ్చింది. కనీసం దాన్ని కూడా పరిగణలో తీసుకోకుండా మరి గత 4 నెలలుగా మాకు జీతాలు లేకుండా చాలా వ్యయ ప్రయాసాలకు గురి చేస్తుంది ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తిస్తున్నారు. ఇది ప్రాజెక్ట్ కాబట్టి సర్వశిక్ష అభియాన్ అనేది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 60% నిధులు ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి, 600 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పారు. అది దానికి గాను మరి 40% మన రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మరి ఇవ్వకుండా మరి గత 4 నెలల నుంచి జీతాలు అనేది లేకుండా మరి ఈ యొక్క ఉద్యోగులందరినీ కూడా వ్యయ ప్రయాసాలకు గురి చేస్తూ చాలా భయంకరమైన ఆర్థిక పరిస్థితిలోకి లోటుకు వెళ్ళిపోయి ఏం చేయలేని పరిస్థితుల్లో అప్పులు పాలై కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి మరి యొక్క పేదవాళ్ళైనటువంటి చిన్న చిరుద్యోగులైనటువంటి అన్ని విభాగాల్లో ఎస్ఎస్సీలో పనిచేస్తున్నటువంటి సిఆర్పీలు, డిఎల్ఎంటీలు, ఐఈఆర్టీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్లు, కేజీబీలో పనిచేస్తున్నటువంటి వారు అలాగా సుమారుగా 10 విభాగాలు ప్రతి ఎస్ఎస్సీలో కూడా ప్రతి విభాగాలుగా పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా పరిస్థితి వాళ్ళ పిల్లలతోటి కుటుంబాలు అన్నీ కూడా రోడ్లు పడే పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి ఇటువంటి పరిస్థితికి మరి ప్రభుత్వం దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి 4 నెలల నుంచి జీతాలు లేకుండా ఏ విధంగా మరి పోషించబడతారు, ఏ విధంగా కనీసం మినిమం వేజ్ యాక్ట్ ప్రకారంగానే కనీసం గూడు పరిస్థితి కల్పించవలసింది ప్రభుత్వం మీద ఉంది. కనీసం మరి అది కూడా ఆలోచించకుండా మరి ఈ విధంగా మాకు ఇవ్వాల్సిన శాలరీలు ఇవ్వకుండా మరి అడ్డు పెట్టేసి మా నిధులన్నీ కూడా వేరే వాటికి మళ్లించి మమ్మల్ని కుటుంబాలని రోడ్ల మీద పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. సర్వశిక్ష అభియాన్లో 2011లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ని ఎన్నుకోవడం జరిగిందండి. పోస్టులు తీయడం జరిగింది. మేము 2011 నుంచి విధులు నిర్వహిస్తున్నామండి. అయితే మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటేనండి, మా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ కల్పించమని అడుగుతున్నామండి, ఉద్యోగ భద్రత. అయితే గత ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారండి. అయితే ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ చేసే విధానం గురించి మేము ప్రశ్నించగా దాని మీద గవర్నమెంటు 3 మంత్రులతో కమిటీ వేయడం జరిగిందండి. వీళ్ళని రెగ్యులర్ చేయొచ్చా చేయకూడదనే దాని మీద. అయితే ఆ మంత్రుల కమిటీ ఏమైనా చెప్పిందంటే సుప్రీంకోర్టు యొక్క దీనికి అడ్డంకులుగా ఉండేయని, సో కాంట్రాక్ట్ వాళ్ళని అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేయడం కుదరదు సుప్రీంకోర్టు యొక్క నామస్ ప్రకారం అని తెలియపరిచారండి. దానికి మేము ఒకటే సమాధానం చెప్తున్నామండి. మరి అదే సుప్రీంకోర్టు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం చెప్పిందండి. మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదండి గవర్నమెంటు? అదే సుప్రీంకోర్టు చెప్పింది కదా, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎంతైతే వేతనం ఇస్తున్నామో అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా అదే రీతిలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిందండి. మరి యొక్క సుప్రీంకోర్టు యొక్క విధానాలను ఎందుకు అమలుపరచట్లేదు? మీరు ఒక రెగ్యులర్ చేసే విధానంలోనే సుప్రీంకోర్టు యొక్క నామ్స్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకుంటున్నారనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా రీసెంట్గా టీడీపీ ప్రభుత్వం మొన్న అనౌన్స్ చేశారండి, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కొంతమందికి టైం స్కేల్ ఇస్తున్నామని. అదే టైం స్కేల్ కూడా మా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి సిఆర్పీలకు మరియు సర్వశిక్ష అభియాన్ యొక్క ఉద్యోగులందరికీ కూడా టైం స్కేల్ ఇవ్వాలని మేము ఈ యొక్క పత్రిక మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను సార్. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్లో మేము ఇంచుమించుగా 3500 మంది వరకు మేము పనిచేస్తున్నాము. అందులో ఎక్కువ శాతం మహిళలను కూడా మేము పురుషులతో సమానంగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్లో మేము చేసే పనులు ఏ మాత్రం కూడా ఎవరికి తీసిపోని విధంగా ఉంటున్నాయండి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా మేము ఫుల్ టైం చేసే వాళ్ళతో సమానంగా మేము వర్క్ చేయడం అనేది జరుగుతుంది. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ లేకుండా ఏ పని కూడా విద్యారంగంలో జరగట్లేదు అనేది అతిశయోక్తి కాదు. ఇప్పుడు మహిళలకి మేము ఎప్పటి నుంచో పోరాడి ప్రసూతి సెలవులు ఇవ్వమని చెప్తుంటే మాకు ఒక 60 రోజులు మాత్రమే ప్రసూతి సెలవులు అనేది మంజూరు చేయడం అనేది జరిగింది. అయ్యా మేము మిమ్మల్ని కోరుకుంటున్నది ఒక్కటే, ఆడతనం అనేది ఎవరికైనా ఒకటే. రెగ్యులర్ వాళ్ళకి ఒక విధంగా, కాంట్రాక్ట్ వాళ్ళకి ఒక విధంగా ఉండదు. అమ్మతనం అన్నప్పుడు 60 రోజుల సెలవులు ఎలా సరిపోతాయి మాకు?
180 రోజులు ప్రసూతి సెలవులు ఇస్తే అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా మాకు కూడా ఉపయోగపడతాయి కదా, అందరికీ ఉపయోగపడే విధంగా మీరు దాన్ని ఎందుకు ఆలోచించడం? ఒక 60 రోజులే శాంక్షన్ చేస్తే ఆ పసిబిడ్డలను ఎవరి మీద వదిలేసి ఆ తల్లి ఉద్యోగానికి వస్తుంది అని మీరు భావిస్తున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. ఆ 180 రోజుల సెలవుల్ని కూడా మాకు వేతనంతో కూడిన సెలవుల్ని మంజూరు చేయవలసిందిగా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే వేతనంతో కూడిన సెలవులతో పాటుగా లేడీస్కి సంవత్సరానికి 15 రోజులు మాత్రమే సీఎల్స్ ఉన్నాయని చెప్పారు. స్పెషల్ సీఎల్స్ లేడీస్కి కూడా కొన్ని మీరు కేటాయించగలిగితే మాకు చాలా మేలు చేసినట్లు అవుతుంది. గవర్నమెంట్ టీచర్స్కి ఏ విధంగా అయితే మీరు ఇస్తున్నారో స్పెషల్ సీఎల్స్ 7 ఇస్తున్నారు మీరు, అలాగే మాకు కూడా 7 స్పెషల్ సీఎల్స్ ఉమెన్స్కి కేటాయించాలని మేము పత్రికాముఖంగా మేము మనవి చేస్తున్నాము. అలాగే టైం స్కేల్ అండి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అనేది మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. పోస్టులు రెగ్యులర్ చేయడం కానీ లేకపోతే వర్క్ చేయించుకోవడంలో కానీ మీరు రూల్ పాటిస్తున్నారు, కానీ వేతనాలు ఇచ్చే విధానంలో మాత్రం కాంట్రాక్టు స్పెషల్లీ ఎస్ఎస్ఏ ఉద్యోగుల్ని మీరు చిన్నచూపు చూస్తున్నారు. పోరాట బాట పట్టకుండా మేము సామరస్యంగా ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇస్తూ మిమ్మల్ని మేము బతిమాలుకుంటున్నాం. మాకు ఉద్యోగం చేస్తున్నాం, మా హక్కులు మాకు కల్పించండి అంటే మాట వినట్లేదు, ఎవ్వరు ఏ అధికారి స్పందించట్లేదు. మేము ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామండి, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి మాకు మనస్కరించట్లేదు. ఎందుకంటే చేయగల సమర్థత మీకు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము, మీరు చేయగలరు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. అయ్యా మీరు ఎలక్షన్స్ వచ్చే ముందు మాత్రమే మీటింగులు పెడతారు, మీరు చేసే పనులన్నీ చెప్తారు, కానీ మేము ఉద్యోగంలో వచ్చినప్పటి నుంచి కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కాకపోతే రోడ్డు ఎక్కట్లేదు, మీకు వ్యతిరేకంగా ఎక్కడ నినాదాలు చేయట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్లో 25,000 మంది ఉద్యోగులు పనిచేయడం జరుగుతుంది. మరి ఈ 25,000 మందిని కూడా ప్రభుత్వం శ్రమదోపిడికి గురి చేసి అతి తక్కువ వేతనాలు ఇస్తూ వీళ్ళ సేవలను వినియోగించుకుంటుంది. వీటితో పాటుగానే రెగ్యులర్ ఉద్యోగులు కూడా విపరీతమైన 3 అంతలు ఎక్కువ కలిగిన జీతాలను తీసుకుంటూ వారి సౌఖ్యాలను అందుకుంటున్నారు. అదే మరి ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలనే తీసుకొస్తూ ప్రజల యొక్క శ్రమ దోపిడికి గురి చేస్తున్నారు. మరి దీన్ని పూర్తిగా ఏపీ సిఆర్పిడబ్ల్యూఏ ఖండిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ విధానానికి స్వస్తి పలికి అందరినీ కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలను మొత్తం పూర్తిగా స్వస్తి పలికి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇక రాబోయే ప్రభుత్వాలు ఏమైనా సరే ఈ కాంట్రాక్టులో పనిచేసే వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్లో కలిపి రిక్రూట్మెంట్లు కూడా పోస్టులు తీసే విధానం కూడా గవర్నమెంట్ పోస్టుల ద్వారానే తీయాలని ఈ డయస్ మీద తెలియజేస్తున్నాను నేను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.